కుగట్పల్లిలో రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. స్థానికులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. హాస్టల్లో నివసిస్తూ రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. హాస్టల్ నిర్వాహకులపై వృద్ధ దంపతులు విశ్వనాథ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదో రోడ్లో ఈ విధంగా మన రాజు గారు ఎన్నో సంవత్సరాలు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఐదో రోడ్లో నివాసించి ఉండడం జరుగుతుంది. సారు ఓన్ హౌస్. ఇట్లా ఇది ఒక్కటే ఈ సార్కి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఈ హాస్టల్స్ వల్ల. బైక్ పార్కింగ్ అనేది మొత్తం రోడ్ల మీద పెట్టడము. సారు వెళ్ళి అడుగుతుంటే కనీసం అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. సారు చాలా ఇబ్బందిగా మొన్న మేడం గారు హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్ కూడా వీల్ చైర్ రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లి లైన్ చివరి వరకు వీల్ చైర్లో తీసుకెళ్లి అక్కడ నుంచి అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకెళ్లాల్సిన దుస్థితి పట్టింది. ఈరోజు ఈ రోడ్ నెంబర్ 5లోనే కాదు, కాలనీ మొత్తంలో కూడా 1st నుంచి 15th ఫేజ్ వరకు హాస్టల్స్ అనేది దాదాపు 600 హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా పార్కింగ్ లేదు. 100 గజాల్లో 66 గజాల్లో ఈడబ్ల్యూఎస్లో హాస్టల్ కట్టేస్తున్నారు. ఎల్ఐజీలో హాస్టల్ కడుతున్నారు. ఎంఐజీలో హెచ్ఐజీలో హాస్టల్ ప్రతి ఒక్క ఏరియాలో హాస్టల్స్ కడుతున్నారు. కానీ ఎవ్వరు కూడా ఒక్క హాస్టల్ వాళ్ళు కూడా పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఎవరి మీద కక్షాంపి కాదు, ఎవరు మాకు శత్రువు కాదు. హాస్టల్ వాళ్ళందరూ కూడా మా మిత్రులే. మేము యాజ్ ఎ రెసిడెంట్స్గా మేము అందరూ కూడా కాలనీ ఫ్యామిలీస్గా హాస్టల్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏది హాస్టల్ పార్కింగ్ అనేది అలాట్ చేసుకోవాలా. మీ యొక్క ప్రెమిసెస్లోనే హాస్టల్ బిల్డింగ్లోనే హాస్టల్ ప్రెమిసెస్లో పార్కింగ్ అలాట్ చేసుకోవాలి. టైం టు టైం హాస్టల్స్ లాక్ చేసుకోవాలి. 10 అయ్యేటప్పుడు